హాయ్ గాయ్స్, నా పేరు రాహుల్. మీరు చూస్తున్నారు రాహుల్ స్పోర్ట్స్ ఛానల్. సో గైస్, ఈరోజు వీడియోలో మనం ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ వన్ డే సిరీస్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం ఫ్రెండ్స్. సో ఈ వన్ డే సిరీస్ అయితే ఈ మంత్ జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీకి అయితే వార్మప్ సిరీస్ టైప్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. టీమిండియాకి చూసుకున్నట్లయితే సో ఈ మంత్ 19th నుంచి అయితే ఛాంపియన్స్ ట్రోఫీ అయితే స్టార్ట్ కాబోతుంది కదా ఫ్రెండ్స్, మనందరికీ తెలిసిందే. సో పాకిస్తాన్ అండ్ యూఏఈలో సో దానికి ఇది ఒక కైండ్ ఆఫ్ వార్మప్ సిరీస్ అని చెప్పుకోవచ్చు టీమిండియాకి. సో చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ వన్ డేస్ అయితే ఆడుతున్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. లాస్ట్ ఇయర్ శ్రీలంక తర్వాత ఇదే అని చెప్పుకోవచ్చు. తిరిగి టచ్లకి అయితే రావాలని అయితే చూస్తారు ఫ్రెండ్స్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, మనం మెట్రో రికార్డ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇండియా ఇంగ్లాండ్ మధ్యలో సో ఇప్పటివరకు 107 మ్యాచెస్లో 58 మ్యాచెస్ అయితే టీమిండియా అయితే గెలిచింది, 44 అయితే ఇంగ్లాండ్ అయితే గెలిచింది. సో టీమిండియా కైండ్ ఆఫ్ అడ్వాంటేజ్ ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంగ్లాండ్ మీద. మరియు ఈ మ్యాచ్ అయితే నాగ్పూర్లో జరగబోతుంది ఫ్రెండ్స్. సో ఈ స్టేడియంలో అయితే మనం నార్మల్గా పిచ్ రిపోర్ట్ చూసుకున్నట్లయితే నార్మల్గా ఒక మంచి బ్యాటింగ్ ఫ్రెండ్లీ సర్ఫేస్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్, మెయిన్గా వన్ డే ఫార్మాట్లో. సో ఆల్మోస్ట్ 290 అవుతుంది ఫ్రెండ్స్ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకున్నా. సో మరి ఇక్కడ టాస్ గెలిచిన క్యాప్టెన్ ముందుగా బౌలింగ్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే కొంచెం చేజ్ చేయడం ఈజీ అవుతుంది కాబట్టి. మరియు టీమిండియాకి మంచి రికార్డ్ కూడా ఉంది ఫ్రెండ్స్ ఈ గ్రౌండ్లో. సో ఇప్పటివరకు 6 మ్యాచెస్లో 4 మ్యాచెస్ అయితే గెలిచారు ఫ్రెండ్స్. సో 2 మాత్రమే ఓడిపోయారు. సో ఒక మంచి రికార్డ్ కూడా అయితే ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ టీమిండియాకి స్టేడియంలో చూసుకున్నట్లయితే. మరియు స్క్వాడ్లో కొంచెం ఇంక్లూజన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే సో యశస్వి జైస్వాల్కి అయితే ఫస్ట్ టైం అయితే ఛాన్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఈ స్క్వాడ్లో అయితే ఇంక్లూడ్ అయితే చేశారు. మరియు వరుణ్ చక్రవర్తిని కూడా అయితే ఇంక్లూడ్ అయితే చేశారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ స్క్వాడ్లకి. అది కూడా ఒక మంచి ఇంక్లూజన్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే రీసెంట్గా జరిగిన T20 సిరీస్లో ఇండియా ఇంగ్లాండ్ సిరీస్లో హైయెస్ట్ వికెట్ టేకర్ కూడా మనకు తెలిసిందే వరుణ్ చక్రవర్తి. సో చాలా మంచి ఇంక్లూజన్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్లో కూడా యాడ్ చేస్తారో లేదో చూడాలి ఫ్రెండ్స్. మెయిన్లీ ఈ సిరీస్లో తన పర్ఫార్మెన్స్ బట్టి అయితే ఉండొచ్చు ఫ్రెండ్స్ వరుణ్ చక్రవర్తి ఇంక్లూజన్ ఇన్ ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్ అని మనం చెప్పుకోవచ్చు. సో చాలా ఇంపార్టెంట్ సిరీస్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ తనకు కూడా. మిగతా టీం గురించి మాట్లాడుకుని వెళ్తే సో వన్ డే ఫార్మాట్లో అయితే T20 ఫార్మాట్లో అంత సక్సెస్ అయితే చూడలేదని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. రీసెంట్ టైమ్స్లో వన్ డే వరల్డ్ కప్ తర్వాత పెద్దగా వన్ డే క్రికెట్ కూడా అయితే ఆడలేకపోయారు. సో ఒక్క సిరీస్ ఆడారు శ్రీలంకతో, సో అది కూడా అయితే ఓడిపోయారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో మెయిన్గా స్పిన్ ఆడలేకపోతున్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మన ఇండియన్ బ్యాటర్స్ చూసుకున్నట్లయితే. సో రీసెంట్ టైమ్స్ అయితే చాలా స్ట్రగుల్ అయితే అవుతున్నారు. సో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ సిరీస్లో ఎలాంటి పిచ్చెస్ ఇస్తారని. సో మంచి బ్యాటింగ్ ట్రాక్స్ ఇస్తారా లేకుంటే కైండ్ ఆఫ్ స్పిన్ పిచ్చెస్ ఇస్తారా అని, ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో చాలా స్ట్రగుల్ అయితే అవుతున్నాయి చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మన టీమిండియా బ్యాటర్ చూసుకున్నట్లయితే లాంగర్ ఫార్మాట్స్లో, ఎస్పెషల్లీ టెస్ట్ మరియు వన్ డే ఫార్మాట్లో. సో నార్మల్ ఇన్ఎక్స్పీరియన్స్డ్ స్పిన్నర్స్కి కూడా వికెట్స్ అయితే ఇచ్చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో అదైతే ఒక చాలా పెద్ద కన్సర్న్గా అయితే అయిపోయింది ఇండియా బ్యాటింగ్ యూనిట్కి చూసుకున్నట్లయితే. మరియు బౌలింగ్ గురించి మాట్లాడినట్లయితే పర్వాలేదు ఫ్రెండ్స్. సో ఫాస్ట్ బౌలర్స్ మరియు స్పిన్నర్స్ అందరు మంచి ఫామ్లో ఉన్నారు కాబట్టి సో నో ప్రాబ్లమ్ ఇన్ బౌలింగ్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మెయిన్గా బ్యాటింగ్ మీద అయితే దృష్టి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ సిరీస్లో చూసుకున్నట్లయితే. మరియు ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకున్నట్లయితే సో యశస్వి జైస్వాల్కి అయితే రాకపోవచ్చు ఫ్రెండ్స్ ఛాన్స్ ఫస్ట్ 2 మ్యాచెస్లో, మేబీ లాస్ట్ మ్యాచ్లో అయితే రావచ్చు. మరియు మొహమ్మద్ షమి కూడా ఎలా పర్ఫామ్ చేస్తాడు అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. లాస్ట్ T20లో అయితే మంచి కొంచెం ఫామ్ అందుకున్నట్లయితే కనిపించాడు. మరియు ఇంగ్లాండ్ గురించి మాట్లాడుకున్నట్లయితే టీం ఇంగ్లాండ్ గురించి సో వాళ్ళు కూడా పెద్ద మంచి ఫామ్లో అయితే లేరని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. వాళ్ళు లాస్ట్ టైం వరల్డ్ కప్ ఆడినప్పుడు కూడా ఒక డిజాస్ట్రస్ వరల్డ్ కప్ అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. సో మెయిన్గా వాళ్ళు ఆ 2019 వరల్డ్ కప్ తర్వాత అయితే ఏమాత్రం మంచిగా అయితే ఆడలేకపోతున్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ వన్ డే క్రికెట్ మాత్రం చూసుకున్నట్లయితే ఇక్కడ. సో వాళ్ళు స్క్వాడ్లో అయితే జో రూట్ని అయితే మళ్ళీ తీసుకొచ్చారు ఫ్రెండ్స్. సో ఇంక్లూజన్ అయితే చేశారు స్క్వాడ్లకి. సో ఇదైతే ఒక మంచి మూవ్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇంగ్లాండ్ మిడిల్ ఆర్డర్కి కొంచెం స్టెబిలిటీ అయితే ప్రొవైడ్ చేసాడు ఫ్రెండ్స్ జో రూట్, మరియు ఒక బ్రిలియంట్ ప్లేయర్ ఆఫ్ స్పిన్ కూడా. సో జో రూట్ ఇంక్లూజన్ మాత్రం చాలా మంచి మూవ్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంగ్లాండ్ నుంచి చూసుకున్నట్లయితే. సో మోస్ట్ బిగ్గెస్ట్ థ్రెట్ కూడా అయితే కావచ్చు ఫ్రెండ్స్ టీమిండియాకి జో రూట్ ఈ సిరీస్లో చూసుకున్నట్లయితే. సో మరియు బౌలింగ్ పరంగా చూసుకుంటే ఓకే అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. వాళ్ళ ఫాస్ట్ బౌలర్స్ మీద అయితే వాళ్ళు ఎక్కువగా డిపెండ్ అయితే అవుతున్నారు. మరి ఇంకొక స్పిన్నర్ని ఆడిస్తాడో లేదో చూడాలి ఫ్రెండ్స్ ఆదిల్ రషీద్కి తోడు ఈ సిరీస్లో చూసుకున్నట్లయితే. సో నేనైతే ఆదిల్ రషీద్ అంతే ఆడిస్తానని అయితే అనుకుంటున్నా ఫ్రెండ్స్, ఎందుకంటే లియామ్ లివింగ్స్టన్ కూడా ఉన్నాడు కాబట్టి అతనికి కంపెనీ ఇవ్వడానికి. సో అంతే ఫ్రెండ్స్.
మరియు ఫేవరెట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే టీమిండియాకి అయితే నేను ఎడ్జ్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా. ఎందుకంటే ఆబ్వియస్లీ హోమ్ కండిషన్స్లో ఆడుతున్నారు కాబట్టి. ఎంత మేరకు ఫామ్ మంచిగా లేకపోయినా టీమిండియాకి అయితే నేనైతే ఎడ్జ్ అయితే ఇస్తున్నా ఫ్రెండ్స్. మరియు సిరీస్ గెలవడంలో కూడా వాళ్ళకే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్ తెలియజేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.